హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి 2025 సంబంధించి కరెంట్ అఫైర్స్ మనమైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలకు సంబంధించి 6 పార్టుల్లో 300 బిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే డిసెంబర్, జనవరి అయితే బిట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ నెలవి టాప్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనమైతే డిఎస్సి 2025కి కరెక్ట్గా ఇంకో 3 వారాల సమయం ఉంది. చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. రివిజన్ ప్లాన్ సరిగ్గా ఉంటేనే మనమైతే డిఎస్సిలో అనుకున్న మార్కులు అనుకున్నట్లుగా సాధిస్తాం. లేదు అంటే కొంచెం బోల్తా పడతాం. అది ఈ వీడియోలో చివరిలో చూద్దాం. ముందుగా అయితే మన ఛానల్ చూసే వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక డిసెంబర్ నెల కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒకటవది, ఇటీవల భారతదేశ తూర్పు తీరాన్ని తాకిన తుఫాన్ ఫెంగల్కు ఏ దేశం పేరు పెట్టింది? సౌదీ అరేబియా. ఫెంగల్ అనే ఒక తుఫానుకు పేరు పెట్టిన దేశం సౌదీ అరేబియా. ఇటీవల భౌగోళిక సూచిక GI ట్యాగ్ పొందిన గర్చోలా హస్తకళ ఏ రాష్ట్రానికి చెందినది? గుజరాత్. గర్చోలా హస్తకళ అనేది GI భౌగోళిక సూచిక పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రం అంటే గుజరాత్కి సంబంధించిన కళ. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సిద్ధార్థ్ కౌల్ ఏ క్రీడల్లో సంబంధం కలిగి ఉన్నారు? క్రికెట్. సిద్ధార్థ్ కౌల్ ఏ క్రీడ అంటే క్రికెట్కి సంబంధించిన క్రీడాకారుడు. అలాగే 4వది, 14వ ఆసియా ఓసియానియా వాతావరణ ఉపగ్రహ వినియోగదారుల సమావేశం AOMSUC 14 ఆతిథ్య దేశం ఏది? భారతదేశం. 14వ ఆసియా ఓసియానియా వాతావరణ ఉపగ్రహ వినియోగదారుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటే మన ఇండియా, భారతదేశం. అలాగే వాధవన్ గ్రీన్ఫీల్డ్ పోర్టును ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేశారు? మహారాష్ట్ర. వాధవన్ గ్రీన్ఫీల్డ్ పోర్టును ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేశారంటే మహారాష్ట్ర. అలాగే అచనక్మార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. అచనక్మార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్. అలాగే 7వది, రీసెట్ ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ చొరవ? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. రీసెట్ ప్రోగ్రాం అనేది యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్. అలాగే వేస్ట్ టు వర్త్ అంటే చెత్త నుండి సంపదపై 9వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించిన సంస్థ ఏది? భారత పరిశ్రమల సమాఖ్య CII. వేస్ట్ టు వర్త్ పై 9వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించిన సంస్థ ఏది అంటే భారత పరిశ్రమల సమాఖ్య CII. అలాగే వార్తల్లో కనిపించిన సుబాబుల్ మొక్క ఏ దేశానికి చెందినది? మెక్సికో. సుబాబుల్ మొక్క ఏ దేశానికి చెందినది అంటే మెక్సికో. అలాగే అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2024కి ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఆతిథ్యం ఇస్తుంది? హర్యానా. అంతర్జాతీయ గీతా మహోత్సవ్ 2024కి హర్యానా ఆతిథ్యం ఇస్తుంది. అలాగే వార్తల్లో కనిపించిన హీట్ షాక్ ప్రోటీన్ 70 HSP70 ఏ రకమైన ప్రోటీన్గా వర్గీకరించబడింది? మాలిక్యులర్ చాపెరోన్ ప్రోటీన్. మాలిక్యులర్ చాపెరాన్ ప్రోటీన్. 12వది ఇక్కడ కొంచెం తప్పుగా ఇవ్వడం జరిగింది. 13వది, భారతదేశంలో ప్రతి సంవత్సరము ఏ రోజున సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటారు? డిసెంబర్ 7. సాయుధ దళాల పతాక దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 7. 14, వార్తల్లో కనిపించిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. అలాగే వార్తల్లో కనిపించిన నీతి వ్యాలీ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఉత్తరాఖండ్. నీతి వ్యాలీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అలాగే 2024-25 బడ్జెట్లో ఢిల్లీ ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన ఆర్థిక పథకం పేరు ఏమిటి? ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ రాశి యోజన. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ రాశి యోజన మహిళల గురించి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 17, వార్తల్లో కనిపించిన ఖోర్లోచు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? భూటాన్. ఖోర్లోచు జల విద్యుత్ ప్రాజెక్ట్ భూటాన్లో ఉంది. అనమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. అన్నమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. అలాగే ఇటీవల వార్తల్లో కనిపించిన క్రోన్స్ వ్యాధి ఏ రకమైన వ్యాధి? ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అది. అలాగే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA ఏ నగరంలో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎనర్జీ అండ్ AI 2024 నిర్వహించింది? పారిస్ నగరంలో ఇది నిర్వహించింది. అలాగే 21వది, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025కి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తుంది? లడక్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి 2025కి లడక్ ప్రాతిథ్యం ఇస్తుంది. అలాగే భారతదేశంలో సౌరశక్తితో పనిచేసే వాటర్ హైసింత్ హార్వెస్టర్ కోసం మొట్టమొదటి పారిశ్రామిక డిజైన్ పేటెంట్ పొందిన సంస్థ ఏది? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్. ఇదే ICRISAT, మన హైదరాబాద్లో ఉంది. ICRISAT దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్. అలాగే నెక్స్ట్ 23వది, మాజీ సైనికులను నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి సంపర్క్ 4.0 చొరవను ప్రారంభించిన సాయుధ దళం ఏది? భారత నావికా దళం. నేవీ. భారత నావికా దళం ప్రారంభించింది సంపర్క్ 4.0. అలాగే డెజర్ట్ నైట్ అనే త్రైపాక్షిక వైమానిక పోరాట వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? భారతదేశం, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
చూడండి, భారత్, ఫ్రాన్స్, యుఏఈ కలిపి డెజర్ట్ నైట్ అనే త్రైపాక్షిక వైమానిక పోరాట వ్యాయామంలో పాల్గొన్నాయి. అలాగే వార్తల్లో కనిపించిన దుర్గాడి కోట ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. దుర్గాడి కోట మహారాష్ట్ర. 26. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? తెలంగాణ. పోలవరం ఆంధ్రప్రదేశ్, కాళేశ్వరం తెలంగాణ. అలాగే కొండారెడ్డి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్. కొండారెడ్డి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుందంటే మన ఏపీ. అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా వార్తల్లో కనిపించిన మౌంట్ సెమెరు ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. అగ్నిపర్వత విస్ఫోటనం ఇండోనేషియాలో కల మౌంట్ సెమెరు అనే అగ్నిపర్వతం దగ్గర కనిపించింది. అలాగే 29. ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందం CPTPPలో 12వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్. ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందం CPTPPలో 12వ సభ్యదేశంగా ఇంగ్లాండ్ చేరింది, UK. అలాగే 30వది ENWRల ద్వారా రైతులకు రుణ అంచనాను సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? క్రెడిట్ గ్యారంటీ పథకం. క్రెడిట్ గ్యారంటీ పథకం. అలాగే వార్తల్లో కనిపించే వనువాటు ద్వీపం ఏ సముద్రంలో ఉంది? దక్షిణ పసిఫిక్ సముద్రం. వార్తల్లో కనిపించే వనువాటు ద్వీపం ఏ సముద్రంలో ఉంది అంటే దక్షిణ పసిఫిక్ మహాసముద్రం. అలాగే భారత సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించింది? బెంగళూరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ను బెంగళూరులో ప్రారంభించింది భారత సైన్యం. అలాగే ఓరాన్లు ఏ రాష్ట్రంలో కనిపించే సాంప్రదాయ పవిత్ర తోటలు? రాజస్థాన్. ఓరాన్లు అనేవి సాంప్రదాయ తోటలు ఎక్కడ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తాయి ఓరాన్లు. నెక్స్ట్ 34వది 2024 ప్రపంచ ధ్యాన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అంతర్గత శాంతి, ప్రపంచ సామరస్యం. 2024 ప్రపంచ ధ్యాన దినోత్సవం యొక్క థీమ్ అంతర్గత శాంతి, ప్రపంచ సామరస్యం. అలాగే గోవా విముక్తి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 19. గోవా విముక్తి దినోత్సవం డిసెంబర్ 19. 2024 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డును హిందీలో ఎవరికి అందించారు? గగన్ గిల్. 2024 సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డును హిందీలో ఎవరికి అందించారు అంటే గగన్ గిల్. 2024 ఇలాంటి ఫేమస్ బిట్లన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే 37వది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ NRI 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? 49. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంకు 49వ ర్యాంకు. అలాగే అగ్రిటెక్ ఫర్ ఉమెన్ ఫార్మర్స్ ఏ బిజినెస్ కేస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ నివేదికను ప్రచురించిన సంస్థ ఏది? ప్రపంచ ఆర్థిక వేదిక. అగ్రిటెక్ ఫర్ ఉమెన్ ఫార్మర్స్ ఏ బిజినెస్ కేస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే నివేదికను ప్రచురించిన సంస్థ ప్రపంచ ఆర్థిక వేదిక. దీన్ని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని అంటారు. 39. రాన్ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? గుజరాత్. రాన్ ఉత్సవం అనేది గుజరాత్లో జరుపుకుంటారు. అలాగే ఇటీవల వార్తల్లో కనిపించిన గవద బిళ్ళ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది గవద బిళ్ళ వ్యాధి. 41. డిసెంబర్ 2024లో గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం FC గ్రాంట్లను అందుకున్న 2 రాష్ట్రాలు ఏవి? ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లను అందుకున్న 2 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. అలాగే హనుక్కా పండుగ ఏ మతానికి సంబంధించినది? యూదు మతం. హనుక్కా పండుగ యూదు మతానికి సంబంధించిన ఒక రకమైన మత పండుగ. అలాగే వార్తల్లో కనిపించే డోడో పక్షి ఏ దేశానికి చెందినది? మారిసస్. డోడో పక్షి మారిసస్. అలాగే లెసోతో దేశం క్రింది వాటిలో ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. లెసోతో దేశం ఏ ఖండంలో ఉంది అంటే ఆఫ్రికా. ద్వైపాక్షిక నావికా వ్యాయామం స్లినెక్స్ 24లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారత నావికాదళ నౌక INS ఏది? INS సుమిత్ర. INS సుమిత్ర. అలాగే 46వది సిచువాన్ అనే కొత్త ఉభయచర దాడి నౌకను ఏ దేశం ప్రారంభించినది? చైనా. సిచువాన్ చైనా. ఉభయచర దాడి నౌక ఇది. అంటే నీటిలోను నేల మీద 2 రకాలుగా వెళ్ళి దాడి చేయగలదు. సిచువాన్ అనే ఉభయచర దాడి నౌక చైనా. అలాగే రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. అలాగే ఇటీవల 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలైన మహిళ ఎవరు? కామ్యా కార్తికేయన్. కామ్యా కార్తికేయన్ ఇటీవల 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలైన మహిళ కామ్యా కార్తికేయన్. ఇంపార్టెంట్ బిట్ ఇది. అలాగే వార్తల్లో కనిపించిన సాంబార్ జింక ఏ ప్రాంతానికి చెందినది? భారత ఉపఖండము మరియు ఆగ్నేయాసియా. భారత ఉపఖండంలో ఎక్కువగా కనిపిస్తుంది, అలాగే ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది సాంబార్ అనే జింక. అలాగే లాస్ట్ బిట్ డిసెంబర్ 2024లో మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు? కోనేరు హంపి. డిసెంబర్ 2024లో మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే కోనేరు హంపి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్. అలాగే చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు మనం రివిజన్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం, జనరల్గా మన సబ్జెక్ట్ మొత్తం దాదాపుగా పూర్తయింది మనకు అనిపిస్తే 1 లేదా 2 ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కడి నుంచైనా ఎవరు పెట్టినా ఎలాంటి టెస్ట్లు అయినా మినిమం 1-2 చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఎందులో తక్కువ ఉన్నాం, ఎందులో ఎక్కువ ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నాం. అలాంటిది పట్టుకొని దానికి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వదిలేయకుండా తక్కువ సార్లు చదువుకుంటూ ఉంటే మనకి రివిజన్ ఈజీ అవుతుంది. అలాగే సోషల్ 12 బుక్లు ఉన్నాయి కదండి, లాస్ట్ వారం రోజులు సోషలే పట్టుకుంటే మనకు వచ్చే 8 మార్కులే, మిగతా 72 మార్కులు మనకి కష్టమైపోతాయి. కాబట్టి మనకి ఇక్కడ బుక్స్ ఎన్ని ఉన్నాయి అని పక్కన పెట్టి దేనికి ఎన్ని మార్కులు వస్తాయని ఒకసారి మరలా మైండ్లో ఒకసారి సిలబస్ చూసుకుంటే అప్పుడు మనం ఏ బుక్ ఎంత ప్రయారిటీ ఇవ్వాలో మనకు అర్థమవుతుంది. దానిని బట్టి 3 వారాలు 2 వారాలు 1 వారంకి వచ్చేసరికి మన ప్రణాళిక మనమే వేసుకుంటూ దేని నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి దానికి ఎక్కువ టైం కేటాయిస్తూ, మనం ఎందులో కష్టంగా ఉన్నామో ఎందులో మనకు మార్కులు తక్కువ వస్తున్నాయి దానికి కూడా ఎక్కువ టైం కేటాయిస్తూ మిగిలిన కూడా వదిలేయకుండా తక్కువ టైం ఇస్తూ వేగంగా రివిజన్ చేసేటట్లు చూసుకోవాలి. అలా అయితే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేస్తాం. మనం ఇంతవరకు ఎంత చదువుతామో ఈ 3 వారాల్లో ఒకవైపు చదువుతూ ఒకవైపు మరలా రివిజన్ కూడా ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటామో అదే మనకి ఎగ్జామ్లో కనిపిస్తుంది. సో ఎలాగైనా బట్టి పట్టే ఒక బుక్ ఏదంటే పెర్స్పెక్టివ్, దాన్ని మనం ఎంత అవగాహన చేసుకుందామన్నా బట్టి పట్టాల్సిన అవసరమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మరొకసారి బట్టి పట్టండి. అలాగే సైకాలజీని అవగాహన చేసుకుంటూ మెథడాలజీని కూడా ఈ 2 ఎక్కువ స్కోప్ ఇవ్వండి. ఎందుకంటే 28 మార్కులు సైకాలజీ ప్లస్ అన్ని మెథడ్లు కలిపి. సో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ అలాగే మనం డైలీ మ్యాథ్స్ని, ఇంగ్లీష్ని, తెలుగుని రోజులు 2-3 గంటలు కేటాయించుకుంటూ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్కి తక్కువ, నాన్ మ్యాథ్స్ వల్ల అయితే మ్యాథ్స్కి కొంచెం ఎక్కువ కేటాయిస్తూ టైంని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతిదీ రివిజన్ లాగే ఉంటుంది. ఒకవైపు చదువుతూ రివిజన్ అనుకోండి, అంతేకాని మళ్ళీ రివిజన్కి ఇంక ఎక్కువ రోజులు అంటూ మనకేముండవు. చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా రివిజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఒకవైపు, అంతేకాని మళ్ళీ రివిజన్కి టైం లేదు అలా మైండ్లో మనం పెట్టేసామంటే టైం సరిపోవట్లేదని అనిపించి అదొక రకంగా మనల్ని కిల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చదవడం, రివిజన్ చేస్తూ ఉంటాం, ఈ 2 కూడా సైమల్టేనియస్గా అవుతున్నాయనే మైండ్లో మనం ముందుగా పునాది వేసుకుంటూ మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.